హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో నేను అప్లై చేస్తూ ప్రతి పాయింట్ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. సో మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లేదా పిన్ కామెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేసినట్లయితే అది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కే ఫర్దర్గా అన్నీ కూడా ఓటీపీస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ యువర్ పాన్ నెంబర్ అనే ఆప్షన్ దగ్గర మీ పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొద్దు అనుకుంటే కింద క్లిక్ టు వ్యాలిడేట్ విత్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మీరు ఏదైతే ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో అక్కడ ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యూ ద బెస్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పాన్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఈ క్రెడిట్ కార్డ్కి యూజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికే కంప్లీట్గా ఓటీపీస్ కానీ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్ అని ఉన్న దగ్గర మీరు సాలరీడ్ అయితే సాలరీ అని సెలెక్ట్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే మీ కంపెనీ నేమ్ అక్కడ ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ మెనూలో చూపిస్తుంది కొన్ని ఆప్షన్స్. సో అందులో మీ కంపెనీ లేకపోతే కనుక అదర్ క్లిక్ చేసి అక్కడ కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి. ఆఫీస్లో డెసిగ్నేషన్ ఏంటో అక్కడ డెసిగ్నేషన్ మెన్షన్ చేయండి. కొంతమందికి ఇక్కడ డెసిగ్నేషన్ ఆప్షన్ వాళ్ళ డెసిగ్నేషన్ చూపించట్లేదు అంటున్నారు. సో అలా మీకు ఏదైనా డెసిగ్నేషన్ అర్థం కాకపోతే దానికి నియరెస్ట్గా ఉన్న ఏదైతే డెసిగ్నేషన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యువర్ వర్క్ ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటే కనుక మీ ఆఫీస్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అది మెన్షన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఏ ఈమెయిల్ ఐడీస్ లేకపోతే కనుక అక్కడ ఏం ఫిల్ చేయకుండా బ్లాంక్గా వదిలేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక కింద ప్లీజ్ ఎంటర్ యువర్ మెయిలింగ్ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని కింద మనకి రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి మాన్యువల్గా మన అడ్రస్ అంతా ఫిల్ చేయడం, లేదా క్రెడిట్ బ్యూరో నుంచి ఆటోమేటిక్గా మనం ప్రీవియస్గా క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉన్నా లోన్ తీసుకున్నా కానీ క్రెడిట్ బ్యూరో నుంచి ఆటోమేటిక్గా అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫెచ్ అవుతాయి. సో మనం ప్రీవియస్గా మన దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ లోన్స్ తీసుకొని ఉన్నాం కాబట్టి సో గెట్ యువర్ అడ్రస్ ప్రీఫిల్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే క్రెడిట్ బ్యూరోలో లాస్ట్ టైం మనం లోన్ కానీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఏ అడ్రస్ అయితే ఫిల్ చేసామో ఆ అడ్రస్ మొత్తం కూడా ఇక్కడ ఆటో ఫిల్ అవుతుంది. సో అందులో ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద చెక్ బెస్ట్ ఆఫర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో నాకు 3 క్రెడిట్ కార్డ్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ని బట్టి మన శాలరీ, మన జాబ్, డెసిగ్నేషన్ బట్టి మనకి కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఎలిజిబిలిటీ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నాకు 3 క్రెడిట్ కార్డ్స్ చూపిస్తుంది కదా. సో వీటిలో ఏ క్రెడిట్ కార్డ్ అయినా నేను అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్స్ అన్ని కంపేర్ చేయాలి అనుకుంటే రైట్ సైడ్లో కంపేర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి ఈ 3 క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఈ వీడియోలో టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నాను కాబట్టి సో ఈ క్రెడిట్ కార్డే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి గెట్ దిస్ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే కనుక సో నెక్స్ట్ పేజ్లో మీ క్రెడిట్ కార్డ్ పైన నేమ్ ఏమని ప్రింట్ చేయాలని అడుగుతుంది. సో అక్కడ మీ నేమ్ని రాయండి. తర్వాత కింద ప్లీజ్ ఎంటర్ యువర్ ఆఫీస్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ మీ ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ మొత్తం ఫిల్ చేయండి. సో ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు అడ్రస్ మీకు స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఫిల్ కాదు, సో రెడ్ మార్క్ చూపిస్తుంది. సో అలా అవుతే కనుక ఆ స్పెషల్ క్యారెక్టర్ బదులు స్పేస్ ఇచ్చేసి రిమైనింగ్ అడ్రస్ మొత్తం ఫిల్ చేయండి. నెక్స్ట్ కింద ఇన్కమ్ డీటెయిల్స్ అని ఉన్న దగ్గర మీ మంత్లీ ఇన్కమ్ వితౌట్ డిడక్షన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కింద CKYC డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మదర్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కింద కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది KYC కంప్లీట్ చేసుకోవడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో KYC, సెకండ్ వన్ వచ్చేసి ఆధార్ బేస్డ్ డోర్ స్టెప్ వెరిఫికేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. మీరు వీడియో KYC ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే వీడియో KYC అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆధార్ బేస్డ్. అదే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే మనం ఇంటికి వచ్చేసి వాళ్ళు ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ చేసుకొని వెళ్తారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. సో వీటన్నిటిలో కన్నా ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడం బెటర్ చాయిస్. సో నేను వీడియో KYC ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇందులో. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కిందకి స్క్రోల్ చేస్తే కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే
నెక్స్ట్ పేజ్లో మీరు ఏ లాంగ్వేజ్లో కస్టమర్ కేర్తో మాట్లాడాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి ప్రొసీడ్ టు ఈకేవైసీ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ 12 డిజిట్ నెంబర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. సో ఆధార్ కార్డ్ 12 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ గెట్ ఓటీపీ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే సో మీరు ఏదైతే ఆధార్ కార్డ్కి లింక్ చేశారో మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా కింద, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక నెక్స్ట్ పేజ్లో మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి అనేది చూపిస్తుంది. సో ఇదే ఈమెయిల్ ఐడి యూస్ చేయాలా నెక్స్ట్ ఫర్దర్ కమ్యూనికేషన్కి అని. సో దాన్ని ఎస్ క్లిక్ చేసి కింద కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫైనల్గా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో వన్స్ మన అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. మనము స్టేటస్ చెక్ చేయాలి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అనుకుంటే ఈ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సో వీడియో కేవైసీ అనేది ఇమీడియట్గా కింద మనకు ఆప్షన్ చూపిస్తుంది ఆన్లైన్ వీడియో కేవైసీ అని. సో అక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ నవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అయినా వీడియో కేవైసీ చేసుకోవచ్చు, లేదా మనకి మెసేజ్ కూడా వస్తుంది వీడియో కేవైసీ లింక్. సో ఆ లింక్ని క్లిక్ చేసైనా సరే తర్వాత అయినా వీడియో కేవైసీ చేసుకోవచ్చు. అయితే వీడియో కేవైసీ చేసేటప్పుడు మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. సో ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి, ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక వైట్ పేపర్ తీసుకోవాలి, ఒక పెన్ ఉండాలి. సో వాళ్ళు మనల్ని కేవలం మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేసామో అదే డీటెయిల్స్ అడిగి క్రాస్ చెక్ చేసుకుంటారు. సో అన్నీ అయిపోయిన తర్వాత కెమెరా ఆన్ చేసి కెమెరా ముందు మనం సిగ్నేచర్ చేయాలి. సో వాళ్ళు పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో కూడా తీసుకుంటారు, మన ఫోటో కూడా తీసుకుంటారు. సో మిగతావంతా కూడా ఆటోమేటిక్గా మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో దాంట్లో కంప్లీట్ అయిపోతుంది. సో జస్ట్ వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది తప్పితే మనల్ని ఏమి ఇన్కమ్ ప్రూఫ్ కానీ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏవి కూడా వీడియో కేవైసీ చేసేటప్పుడు ఏం అడగరు. అలాగే మీరు వీడియో కేవైసీ చేసేటప్పుడు మీరు అందులో ఇచ్చిన అడ్రస్లో నియరెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే వీడియో కేవైసీ చేయండి, లేకపోతే వీడియో కేవైసీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ వీడియో కేవైసీ సక్సెస్ అయిపోయిన తర్వాత వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్ లోపు మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది. అప్రూవ్ అయితే కనుక వితిన్ 10 వర్కింగ్ డేస్లో మీరు ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేస్తారు. సో ఇలా మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అని షేర్ చేసే ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.